యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరు సునీల్ అన్యాయంగా తప్పుడు కేసులు జైలుకు పంపించినారు. ఎంత దారుణమైన కేసు అంటే ఇది కూడా అలాంటిది. అసలు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే కాంట్రాక్ట్లు, జరిగే టెండర్లు ఇవి. దాని వాల్యూ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఆ కేసులో ఈయన నిరికిచ్చి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి దాని మీద ఒక బండి వేసి కంటెస్ట్ చేసిన ఏలూరు ఎంపీ టికెట్ కంటెస్ట్ చేసిన సునీల్ కుమార్ యాదవ్ మీద, కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ మీద, వాళ్ళ ఆయన మీద అక్రమ కేసు, జైల్లో పెట్టడం. నేను చంద్రబాబు నాయుడుకు బీసీల మీద ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తాడా? విశాఖపట్నంలో 7 మత్స్యకారులు వేటకపోతే అందులో 6 చనిపోతే కనీసం వాళ్ళని చూడడానికి స్థానిక మంత్రి బోలా. ఈయన బీసీల మీద ప్రేమ గురించి మాట్లాడతాడు. విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 9,000 కోట్లు. పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడం, పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. అత్యధికంగా నష్టపోయింది బీసీలే. పట్టించుకునే నాతులు లేడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఆయన చేస్తానన్న సూపర్ 6, సూపర్ 7లు మోసాలు, ఇచ్చిన బాండ్లు చెత్తబుట్లో పడేసినాడు మేనిఫెస్టోతో కలిపి. ఈయన బీసీల మీద ప్రేమ అంటాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో, ఎవరికి హయాంలో బీసీలకు చిత్తశుద్ధితో మంచి జరిగింది అన్నది. 3వ సబ్జెక్ట్ గంజాయి. ఒకవైపేమో ఇలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, రాజకీయంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మట్టి మాఫియా, శాండ్ మాఫియా, సిలికా, క్వాడ్స్, లాటరైటు అన్నీ మాఫియాని, లిక్కర్ మాఫియా, అధిక రేట్లకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు, వీళ్ళకి నచ్చిన వాళ్లకు, వీళ్ళ బంధువులకు కట్టబెట్టడం, అధిక రేట్లకు మామూలు రేట్లు కూడా కాదు, ఎస్ఎఫ్టీకి 22,000 దాటింది. రాజధాని ప్రాంతంలో అమరావతి పేరు చెప్పి బిల్డింగుల పేర్లు చేస్తూ ఉన్న స్కామ్లు, పోర్టులు చెనిక్కాయలకు బెల్లాలకు అమ్మే కార్యక్రమాలు, ఫిషింగ్ హార్బర్లు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం,